హాయ్ అండి. దేవి ఉమాదేవి వంటిల్లు. ఈరోజు చేపల పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. నేను 1 కేజీ కొరమేను తీసుకున్నాను. 1 కేజీ కొరమేను తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు, పచ్చికారం అండి 1 స్పూను వేసి కలియబెట్టేసుకుని 1 స్పూను మంచినూనె కూడా వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. 1 గంట సేపు నాననిచ్చానండి. 1 గంట నాననిచ్చిన తర్వాత ఒక 100 గ్రాముల అల్లము, 100 గ్రాముల వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద సైజు నిమ్మకాయలు ఒక అర డజన్ తీసుకున్నానండి. తీసుకుని మిక్సీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుని గ్రైండ్ చేసి మిక్సీ పెట్టేసుకున్నానండి. కలుపుకున్నాను. దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై తర్వాత చేప ముక్కల్ని డీప్ ఫ్రై చేశాను. డీప్ ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారం కూడా, గరం మసాలాలు కూడా నూనెలో లైట్గా వేగనిస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఫిష్ పచ్చడిని కూడా చూసారా, ముక్కలు ఎలా క్రిస్పీగా ఉన్నాయో, ఎలా వేగిపోయినాయి చూసారా. ఇలా వేగిపోతే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. దేవి ఉమాదేవి వంటిల్లు. తినండి, తినిపించండి. రుచికరమైన వంటకాలు, విలేజ్ వంటకాలు. థ్యాంక్ యూ.